తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు ప్రజా సంఘాల చైర్మన్ గజలకాంత. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులు కుటుంబాలను పోషించలేక కేసుల పాలై నిరుద్యోగులుగా మిగిలారన్నారు ఓయూజేఏసీ నేత పిడమర్తి రవి. ఈ మీటింగ్లో తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళను పాతరేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిందెవరు, ఇచ్చిందెవరు? తెచ్చిన వాళ్ళ గురించి కానీ, ఉద్యమం చేసిన వాళ్ళ గురించి కానీ, లేకుంటే ఇచ్చిన వాళ్ళ గురించి కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తావన లేదు. హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు కానీ ఆయనకు అగ్గిపెట్టలే. కానీ శ్రీకాంతాచారికి పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్ట దగ్గరనే పెట్టుకున్నాడు. హరీష్ రావు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకు, బీసీలకు, విద్యార్థులకు, యువతకు ఏమని పిలుపునిచ్చిందంటే, నేను పెట్రోల్ పోసుకుంటా, ఇదే నేను తగలబెట్టుకోను, కానీ మీరు పెట్రోల్ పోసుకొని మీరు తగలబెట్టుకోండి. వాళ్ళు రాజకీయాల కోసము తెలంగాణ ఉద్యమాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయలే, తుపాకీ పట్టలే, జైలుకు. కానీ రాజ్యాధికారానికి మాత్రం ఆ కుటుంబం వచ్చింది. కేసీఆర్ తట్టుకోలేకపోయిండు. గీ కింది కులాలోళ్ళు, ఈ యాదవ్, గౌడు, మాల, మాదిగా గీలా ఉద్యమం నడిపేది. నేను కదా తెలంగాణ ఉద్యమం అంటే, నేనే తెలంగాణ మిగిలితే నా కొడుకు బిడ్డ అనే స్థితిలో నుంచి ఏం చేసిండంటే, ఉద్యమము కేసీఆర్ చేతిలో లేకుండా విద్యార్థుల చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పటి కేసీఆర్ని ఎవరు నమ్మేటోళ్ళు కాదు, ఎందుకంటే నిమ్మరసం తీసుకొని ఇంట్లో పడినాడు. ఉద్యమాన్ని విద్యార్థుల చేతులకు ఎత్తుకున్నారు. అందుకోసమని ఏం చేసిండు కేసీఆర్, కోదండరామ్ గారిని ముందు పెట్టి ఈయన పొలిటికల్ జేఏసీకి నాయకుడు అన్నాడు. అప్పటికి కోదండరామ్ గారికి సంఘం లేదు, ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీతో ఉండేటోడు. ఆయనను తీసుకొచ్చి పొలిటికల్ జేఏసీ చైర్మన్ చేసిండు. మా పుట్టుకే ఉస్మానియా యూనివర్సిటీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసం అనిపిస్తుంది. అది ఆ వేదిక ఏర్పాటు చేసిందే దానికోసం. ఒకవేళ మొండ రాకపోయినా అది జీవితాంతం కొట్లాడేది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. అంత ఉద్యమ చరిత్ర, అంత దానికి పుట్టుకకు అంత కారణం ఉంది. మిత్రులారా, గత ప్రభుత్వం ఏదైతే గుర్తించలేదో, మీరు కూడా ప్రజాపాలన, సామాజిక న్యాయం మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి 9వ తారీఖు నాడు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి బొమ్మ ఆవిష్కరించబోతున్నారు. ఆ సందర్భంగా అన్ని కులాలను, సబ్బండ కులాలను ఆ తెలంగాణ బొమ్మ ఆవిష్కరణ సందర్భంగా